పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే పార్టీ టికెట్ కేటాయించాలి. ఎన్నికల్లో వివిధ రూపాల్లో ఖర్చు చేయుటకు డబ్బులుండాలి. ప్రచార సభలకు, పర్మిషన్లకు, పాదయాత్రలకు, భోజనము, టిఫిన్లు, వాహనాల ఖర్చు, ప్రెస్, మీడియా వారికి రిఫ్రెష్మెంటు ఇలా ఎన్నో విధాలుగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సుచిత్రా మొహంతి మాజీ పార్లమెంటు సభ్యుడైనటువంటి బ్రిజ్ మోహన్ మొహంతి కూతురు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన పార్టీ అభ్యర్థురాలిగా కాంగ్రెస్ పార్టీ పూరి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికల బరిలో నిలబెట్టింది. దురదృష్టవశాత్తు పార్టీ ఇన్ఛార్జి సహకారం లేనందుకు తన సొంత డబ్బులు ఖర్చు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అంటూ ఒడిశా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒత్తిడితో పనిచేయాల్సి వస్తుంది. అప్పటికే డబ్బులు ఖర్చయినందుకు పార్లమెంటు ఎన్నికల బరిలో నిలబడలేనని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శికి ఈమెయిల్ చేసిన సుచిత్రా మొహంతి ఆమె నిజాయితీ ప్రజలు గమనించాలంటున్న నెటిజన్లు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు అంటే రాజకీయ నాయకులు అంటేనే ప్రజలకు ఏవగింపుగా వచ్చేసింది. వాళ్ళు చేస్తున్న కుంభకోణాలు, వారు చేసే అబద్ధాల మాటలు, అబద్ధాల ప్రచారంతో విసిగిపోయిన ప్రజలు ఇలాంటి మంచి నిజాయితీ గల పార్లమెంటు సభ్యురాలను గెలిపించుకోవాలంటున్నారు.